బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారటంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ఎఫెక్ట్తో రానున్న 3 రోజుల పాటు ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. సిటీలో వర్షానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాయదుర్గం నుంచి కావ్య లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. కావ్య, ప్రెజెంట్ మీరున్న రాయదుర్గం ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది? వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వర్ణుడు కర్ణించాడు. రంగారెడ్డి జిల్లాలో నిన్న నుంచి కూడా వర్షం ప్రారంభమైంది. అయితే హైదరాబాద్ లో చూసుకుంటే ఇవాళ ఉదయం నుంచి కూడా తేలికపాటి వర్షం ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే ఇవాళ సెలవు రోజు కావడంతో అంతగా ట్రాఫిక్ జామ్ అనేది మనకు కనిపించట్లేదు. అయితే బక్రీద్ ఇవాళ ఉన్నందున ఆ ప్రార్థనలకు మాత్రం కాస్త ఆలస్యం అయిందనే చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉండేది రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గం రోడ్లో ఉన్నాం. అయితే ఇవాళ ఉదయం నుంచి 8 గంటల వరకు కూడా పూర్తిగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఇప్పుడిప్పుడే కాస్త ట్రాఫిక్ అది కూడా మనకి కనిపిస్తుంది. అయితే గతంలో పడిన వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు చాలా అప్రమత్తంగా ఉన్నారు హైదరాబాద్లో అని చెప్పొచ్చు. అయితే నిన్న ముఖ్యమంత్రి కూడా అధికారులతో రివ్యూ నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ని ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో వర్షం కురిస్తే ఒక భారీ స్థాయిలో లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుంది, దాంతోపాటు ట్రాఫిక్ జామ్ ఏ ఏరియాలో ఎక్కుంటుంది, దాంతోపాటు రోడ్లపై కూడా రివ్యూ నిర్వహించారు. డ్రైనేజ్ సమస్యలు, విద్యుత్ సమస్యలు లేకుండా చూసుకోవాలని అధికారులకు కూడా చెప్పారు. సివరేజ్ బోర్డు, వాటర్ బోర్డు, విద్యుత్ అధికారులతో పాటు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే గతంలో కురిసిన వర్షాలకి ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారని కూడా సీఎం రివ్యూలో తేలింది. దాంతోపాటు అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. భారీ స్థాయిలో వర్షం పడితే మాత్రం వెంబటే స్పందించేలా కూడా ఉండాలని అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం పూర్తిగా కొద్దిపాటి వర్షానికే, ఉదయం నుంచి కూర్చున్న కొద్దిపాటి వర్షానికే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో మనకి కనిపిస్తుంది. మనం ఇక్కడ ఉండే వాహనదారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందండి వర్షం కురిస్తే? బారిష్ आ रही ना, कैसे है आपको? अच्छा है. आज बकरीद भी है, आपको प्रार्थना को लेट हुई कि समय पे पहुंच गए आप? मैं समय से पहुंच रहा हूँ. ఇది పరిస్థితి. ఒకవైపు బక్రీద్ పర్వదినం ఉండడం వల్ల ఇవాళ ప్రార్థన చేసే వాళ్ళకి కాస్త ఆలస్యమైన, మిగతా వారికి మాత్రం ఎలాంటి సమస్యలు లేవని చెప్పొచ్చు. అయితే ఇదే స్థాయిలో వర్షం మాత్రం కురిస్తే మాత్రం తప్పకుండా హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నాయి. అయితే ఇవాళ 9వ రోజు కావడం, దాంతోపాటు వినాయక నిమజ్జనాలు కూడా ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే నిమజ్జన ఉత్సవాలు 10 తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదే స్థాయిలో వర్షం ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ అనేది కూడా హైదరాబాద్లో కనిపించే పరిస్థితుంది. ఇప్పటి వరకు అటు రంగారెడ్డిలో కానీ ఇటు హైదరాబాద్ జిల్లా కూడా ఇట్లా చిన్నపాటి వర్షాలు మాత్రమే ఉన్నాయనే చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఉండే పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కావ్య. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర కోస్తా, ఒడిశాను ఆనుకుని స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. అల్పపీడనం ఎఫెక్ట్తో నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్, హైదరాబాద్లో అయితే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక నల్గొండ జిల్లాలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.